ఇది 1985 నాటి ఒక ఉత్తరానికి సంబంధించిన అద్భుత కథ. ఇద్దరు ఆప్తమిత్రుల నిజమైన కథ. ఒక సినిమా లాంటి కథ. అన్నింటికీ మించి ఒక సూపర్ సీనియర్ మెగా ఫ్యాన్ జీవితంలోని ఒక ఎపిసోడ్కి సంబంధించిన కథ. ఉత్తరం అంటున్నారు, ఇది ఒక వ్యక్తికి సంబంధించిన పర్సనల్ ఇష్యూ కదా. ఈ ప్లాట్ఫామ్పై ఆ ఉత్తరం గురించిన డిస్కషన్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారా? ఎందుకు అంటే సదరు సూపర్ సీనియర్ మెగా ఫ్యాన్కు మెగాస్టార్ చిరంజీవి గారి పట్ల ఉన్న ఫేవరెటిజంకు సంబంధించిన పాయింట్ ఉంది కాబట్టే ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతోంది. కాగా ఇక్కడ కనబడుతున్న ఉత్తరాన్ని సదరు సూపర్ సీనియర్ మెగా ఫ్యాన్ నుండి పాలసీని కలెక్ట్ చేసుకుని తగినంత ఇన్ఫర్మేషన్ కూడా ఆ మెగా ఫ్యాన్ నుండి సేకరించడం జరిగింది. కాగా ఆ సూపర్ సీనియర్ మెగా ఫ్యాన్ కోరిక మేరకు వ్యక్తుల పేర్లను ఊళ్ళ పేర్లను వెల్లడించడం లేదు. ఇక కథలోకి వెళదామా? అది 1985వ సంవత్సరం. అనగనగా ఇద్దరు 7th క్లాస్ చదివే బెస్ట్ ఫ్రెండ్స్ ఉండేవారు. అందులో ఒక కుర్రవాడే మన సూపర్ సీనియర్ మెగా ఫ్యాన్ అన్నమాట. 7th క్లాస్ పరీక్షలు ముగిశాయి. ఇంతలోనే పిడుగుపాటు లాంటి వార్త. మెగా ఫ్యాన్ తండ్రికి ఉద్యోగరీత్యా మరొక ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడంతో బెస్ట్ ఫ్రెండ్స్ విడిపోయారు. అయితే మరొక ఊరు చేరుకున్న మెగా ఫ్యాన్ తన ప్రియమిత్రుణ్ణి మరవలేకపోయాడు. అందుకే లెటర్ వ్రాశాడు. ఇక్కడ మీకు కనబడుతున్నది ఆ లెటరే. అడ్రస్ను హైడ్ చేశాం. లెటర్ క్రింద భాగంలో చూస్తే అన్టచబిలిటీ ఈజ్ ఏ క్రైమ్ అగెనిస్ట్ గాడ్ అండ్ మ్యాన్ అనే కొటేషన్ కనబడుతోంది. ఇక తపాలా శాఖ వారి స్టాంపును పరిశీలిద్దాం. 35 పైసల స్టాంపు ప్రింట్ అయి ఉండడం క్లియర్గా కనిపిస్తోంది. ఊరి పేరు హైడ్ చేశాం. డేట్ 15/7/1985 అని కనబడనట్టుగా ఉంది. ఇక మ్యాటర్లోకి వెళదాం. అంతకంటే ముందుగా మీకు వచ్చిన ఒక ధర్మ సందేహాన్ని నివృత్తి చేద్దాం. ఇది మెగా ఫ్యాన్ తన మిత్రుడికి వ్రాసిన లెటర్ కదా. మరి ఈ లెటర్ ఆ మిత్రుడి వద్ద ఉండాలి కానీ మెగా ఫ్యాన్ వద్ద ఎందుకు ఉంది? దీనికి జవాబు ఏమిటంటే, ఆ మెగా ఫ్యాన్ తాను లెటర్ వ్రాసిన 15 సంవత్సరాల తర్వాత తన ప్రియమిత్రుడిని కలుసుకున్నాడు. తాను వ్రాసిన లెటర్ తన మిత్రుడు దాచుకుని ఉండడం చూసిన మెగా ఫ్యాన్ థ్రిల్ అయ్యాడు. ఆ తర్వాత దాదాపు లెటర్ వ్రాసిన 40 సంవత్సరాల తర్వాత తాను వ్రాసిన లెటర్ కాపీని అతని మిత్రుడు తనకు షేర్ చేశాడు. 40 సంవత్సరాల పాటు సదరు మెగా ఫ్యాన్ మిత్రుడు తన లేఖను దాచాడంటే ఆ మిత్రుడు ఎంత గొప్పగా తన స్నేహాన్ని వ్యక్తం చేశాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇక్కడ కనబడుతున్నదే ఆనాటి 7వ తరగతి పూర్తి చేసుకున్న చిన్నారి మెగా ఫ్యాన్ తన మిత్రుడికి వ్రాసిన కంటెంట్. ఇందులో ఆ మెగా ఫ్యాన్ తాను క్రొత్తగా జాయిన్ అయిన స్కూల్ వివరాలు, టీవీలో ఆనాడు వచ్చిన కార్యక్రమాలు తదితరాలు ఉన్నాయి. అవన్నీ ఇగ్నోర్ చేసి ఒక పాయింట్కు స్ట్రైట్గా వచ్చేద్దాం. ఇక్కడ అండర్లైన్ చేసిన వాక్యం చూడండి. నేను సెలవుల్లో 15 సినిమాలు చూశాను. అయితే ఏంటి ప్రత్యేకత? ఇతడు ఒక సినిమా పిచ్చోడు అయి ఉండవచ్చు అనుకుంటున్నారా? కానే కాదు, ఇతడు చిరంజీవి పిచ్చోడు. ఆనాడు సెలవుల్లో 15 సినిమాలు చూశాడంటే దాని అర్థం 15 సార్లు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూశాడని. అంటే మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రాలనే మళ్ళీ 3 సార్లు 4 సార్లు చొప్పున చూశానని సదరు మెగా ఫ్యాన్ మా పాలసీని డెస్క్కు చెప్పడం జరిగింది. ఇందుకు ప్రాతిపదిక ఏమిటి అని అడిగితే ఆ మెగా ఫ్యాన్ చెప్పిన వివరాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. 1985లో ఆనాటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఒక 7th క్లాస్ స్టూడెంట్ దృష్టిలో సినిమా అంటే అది చిరంజీవి సినిమా మాత్రమే. మరొక హీరో ఆ చిన్నపిల్లల దృష్టికి ఆనేవారు కాదు. ఈ లెటర్ వ్రాసిన మెగా ఫ్యాన్కు తన కులం, మతం, గోత్రం లాంటివేవీ కూడా తెలియదు. అటువంటి ఏమీ తెలియని వయసులో ఆ 7th క్లాసు కుర్రవాడికి తన తండ్రి తర్వాత బాహ్య ప్రపంచంలో కనిపించిన హీరో మన చిరంజీవి గారు. కాల ప్రవాహంలో దాదాపు 40 సంవత్సరాలు గడిచిపోయాయి. పసివాడు పవర్ఫుల్ మెగా ఫ్యాన్ అయ్యాడు. తన చిన్ని ప్రపంచంలో తాను సాధించాల్సినవన్నీ సాధించాడు. తన సక్సెసర్స్కు కూడా బంగారు భవిష్యత్తును కల్పించడంతో సహా అతని అచీవ్మెంట్స్ అన్నింటికీ చిరంజీవి గారే ఇన్స్పిరేషన్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కథ ముగిసింది. మీకు ఏమనిపించింది? కోట్లాది మంది సూపర్ సీనియర్ మెగా ఫ్యాన్స్కు ప్రతిరూపం ఈ మెగా ఫ్యాన్ అనిపించింది కదూ. కాకపోతే హార్డ్ కోర్ మెగా ఫ్యాన్స్తో ఒకటే తంట. వారి దృష్టిలో మెగా ఫేవరెటిజం ముందు ఏదైనా తృణప్రాయమే. అలా కాకుండా వారు చిరంజీవి గారి ద్వారా పొందిన ఇన్స్పిరేషన్ను వివేకవంతంగా వారి జీవితాలకు బంగారు బాటలు వేసుకునేలా ఉపయోగించుకుంటే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.